నమస్తే అండి. ఆంధ్ర పురాణంలో అంజనాదేవి తపస్సు గురించి, తర్వాత పురుషోత్తమ క్షేత్ర మహత్యం ఇక్కడ అక్కడ అది చెప్పుకుందాం. స్వామి, మీరు లోగడ పురుషోత్తమ క్షేత్రం గురించి చెప్పారు కదా. విష్ణువు ఎక్కడ కొయ్య రూపాన్ని పొంది ముక్తిని ఇస్తున్నాడు? జ్యోతిస్వరూపుడైన నారాయణుడు కొయ్య రూపంలో ఎలా ఉంటాడు? ఆ తీర్థం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని మహర్షులు జైమిని మహర్షిని అడిగారు. మహర్షులారా, జగన్నాథుడు అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని చోట్లకి వెళ్ళగలడు. అన్ని క్షేత్రాలలోనూ జగన్నాథ క్షేత్రం ఉత్తమమైంది. ఈ క్షేత్రంలో స్వామి స్వయంగా ఆవిర్భవించాడు. ఈ క్షేత్రంలో నివసించే వారికి పాపాలన్నీ నశించిపోతాయి. ఈ క్షేత్రం 10 యోజనాలు వ్యాపించి ఉంది. మధ్యలో నీలాచల పర్వతం ఉంది. ఇక్కడ స్వామి వరాహ రూపంలో భూమిని ఉద్ధరించడానికి సుస్థిరంగా ఉన్నాడు. బ్రహ్మ తిరిగి సృష్టి చేయాలని అనుకుని విష్ణువుని ప్రార్థించాడు. బ్రహ్మ స్తుతించగానే విష్ణుమూర్తి ప్రత్యక్షమై, బ్రహ్మ, నీవు మానవులకి మోక్షం కలిగించాలని ప్రయత్నిస్తున్నావు, కానీ అది అసాధ్యం కాదు. ఈ విశ్వమంతా నాయందే ఉంది. ఈ సముద్రానికి ఉత్తర తీరంలో మహానదికి సమీపంలో ఒక ప్రదేశం ఉంది. అక్కడ నివసించే మానవులు పూర్వజన్మ ఫలాన్ని అనుభవిస్తారు. నా భక్తులు కాని వాళ్ళు అక్కడ జన్మించలేరు. ఏకామ్రవనం దగ్గర నుంచి సముద్ర తీరం వరకు ఉండే ప్రదేశం ఒక్క అడుగు కంటే మరొక అడుగు శ్రేష్టమైంది. ఏకామ్రవనం దగ్గర నుంచి సముద్ర తీరం వరకు ఉండే ప్రదేశం ఒక అడుగు కంటే మరొక అడుగు శ్రేష్టమైంది. అక్కడ ఉన్న నీల పర్వతంపై ఒక రహస్య ప్రదేశం ఉంది. ఆ ప్రదేశాన్ని నా మాయ వలన ఎవ్వరూ చూడలేరు. నీలాచల పర్వతం మీద ఉన్న కల్పవృక్షానికి పడమరగా రోహిణి అనే కుండం ఉంది. అక్కడ స్నానం చేసిన వాళ్ళు నా సాయుధ్యాన్ని పొందుతారు. బ్రహ్మ, నీవు అక్కడికి వెళ్లి నన్ను ధ్యానించు. ఈ క్షేత్రం యొక్క మహాత్యం నీకు తెలుస్తుంది అని చెప్పి నారాయణుడు అంతర్ధానమయ్యాడు. బ్రహ్మ స్వయంగా నారాయణ కుండం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ స్వామిని తిరిగి అదే రూపంలో చూశాడు. అద్భుతమైన జ్ఞానాన్ని పొందాడు. ఆనందంతో స్వామిని స్తుతించాడు. ఇంతలో అక్కడికి ఒక కాకి వచ్చింది. ఆ కుండంలో కాకి స్నానం చేసింది. ఆ కాకి తన శరీరాన్ని వదిలిపెట్టి కింద పల్లింది. శంఖ చక్ర గదాపాణి అయిన స్వామి ప్రత్యక్షమయ్యాడు. ఈ అద్భుతాన్ని చూసి బ్రహ్మ విష్ణుమూర్తిని స్తుతించబోయాడు. ఇంతలో యముడు అక్కడికి వచ్చి విచారవదుండై స్వామిని స్తుతించాడు. స్వామి యముని స్తుతి విని సంతోషించి సమాధానం చెప్పు అన్నట్లుగా లక్ష్మీదేవి కేసు చూశాడు స్వామి. లక్ష్మి స్వామి అభిప్రాయాన్ని గమనించి, యమా, నీవు ఏ కోరికతో స్వామిని ఆరాధించావో అది క్షేత్రంలో లభించటం దుర్లభమేమీ కాదు. కల్పాంతం వరకు మేము ఇక్కడే ఉంటాం. ఇక్కడ బ్రహ్మ దేవతల యొక్క అధికారం చెల్లదు. ఇక్కడ ప్రాణులు చేసిన కర్మఫలం యొక్క ఫలితం అనుభవించరు. ఎన్ని పాపాలు చేసినా అవన్నీ ఇక్కడ గడ్డిపోచలాగా కాలిపోతాయి. ఇక్కడ స్వామిని దర్శించుకున్న వాళ్ళు కర్మబంధాల నుంచి ముక్తిని పొందుతారు. అందువల్ల నీ అధికారం ఇక్కడ చెల్లదు అని యముడికి చెప్తుంది లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి ఆదేశించగా యముడు ఈ విధంగా విన్నవించుకున్నాడు. తల్లి, అజ్ఞానం చేత ఈ రహస్యాన్ని నేను తెలుసుకోలేకపోయాను. స్వామి స్వరూపాన్ని వేదాలే గ్రహించలేకపోయాయి. అలాంటిది అహంకార పూరితుడైన నేను స్వామి మహిమలు ఎలా తెలుసుకోగలను? ఈ తీర్థం యొక్క మహాత్యాన్ని మరికొంచెం వివరించమని యముడు లక్ష్మీదేవిని ప్రార్థించాడు. సూర్యపుత్ర, నీకు మంచి ఆలోచన వచ్చింది. స్వామి వక్షస్థలంపై ఉండి నేను ఈ క్షేత్రాన్ని చూశాను. ప్రళయకాలంలో ఈ విశ్వమంతా లయమైపోయి ఉంటుంది. ఆ సమయంలో ఈ క్షేత్రం మేము మాత్రమే మిగిలి ఉన్నాం. అప్పటికి మార్కండేయ మహర్షికి 7 కల్పాల వయస్సు మాత్రం ఉంది. ఆ మహర్షి ఎక్కడా నిలవటానికి చోటు లేక ఆ నీటిలో తేలుతూ తిరుగుతున్నాడు. మేము ఉన్న వటవృక్షం దగ్గరికి అక్కడ చేరుకున్నాం. అంటే స్వామి యొక్క వక్షస్థలంలో ఉండి లక్ష్మీదేవి ఇదంతా చూసింది. మహర్షి ఇలారా ఎవరిని మార్కండేయ మహర్షిని పిలిచారనమాట. మేము ఉన్న వటవృక్షం దగ్గరికి మార్కండేయ మహర్షి చేరుకున్నాడు. మహర్షి ఇలారా అన్న మాటలు విని
మార్కండేయుడు మా దగ్గరకు చేరుకుని శంఖ చక్ర గదా సహితుడైన స్వామిని, పద్మంలో ఉన్న నన్ను చూసి ఆనందంతో స్తుతించాడు. స్వామి సంతుష్టుడై, ఓ మార్కండేయ, నీవు ఇతరులకు సాధ్యం కాని తపస్సు చేశావు. నీవు దీర్ఘాయువుని వరంగా పొందావు. చూడు, ఈ కల్పవృక్షం పై భాగంలో ఆకు దొన్నెలో పడుకున్న కాలస్వరూపుడైన బాలుని నోట్లో ప్రవేశించి అక్కడ విశ్రాంతి తీసుకో అని స్వామి ఆదేశించారు. ఆ విధంగా స్వామి ఆదేశించగానే మార్కండేయుడు ఆ బాలుని నోటిలో ప్రవేశించాడు. బాలుని గర్భంలో ఉన్న 14 లోకాలు చూశాడు. దేవదానవుల చరాచర జగత్ అంతా చూశాడు. మార్కండేయుడు సృష్టి అంతా చూసి ఆశ్చర్యపోయి, స్వామి, మహాప్రళయంలో నశించిపోయిన సృష్టి అంతా ఇక్కడ కనిపిస్తోంది, కారణం ఏంటి అని అడిగాడు. మహర్షి, ఈ క్షేత్రం విచిత్రమైంది. ఇక్కడ నేను ఎల్లప్పుడూ నివాసం ఉంటాను. ఇక్కడ సృష్టి ప్రళయాలు అలాంటివి ఏమీ ఉండవు. ఎప్పుడు ఒకే విధంగా ఉండి పురుషోత్తమం అనే పేరు పొందింది. నన్ను తెలుసుకుని ఇక్కడికి వచ్చిన వారు జన్మ రహితులై ఉంటారు. ఈ క్షేత్రంలో నా రెండవ రూపమైన శివుణ్ణి ఆరాధించి మృత్యువును జయించు అని పురుషోత్తముడు ఆదేశించాడు. ఈ విధంగా వరాన్ని పొందిన మార్కండేయుడు వటవృక్షం యొక్క వాయవ్య భాగంలో విష్ణు చక్రంతో ఒక గోతిని తవ్వి దానిలో కూర్చుని మహేశ్వరుని పూజిస్తూ తపస్సు చేసి మృత్యువుని జయించాడు. ఇక్కడ కుండం ఏర్పడింది. ఆ కుండంలో స్నానం చేసిన వాళ్ళకి అశ్వమేధయాగ ఫలం లభిస్తుంది అని లక్ష్మీదేవి యముడికి వివరించింది. ఆ కుండానికి 5 కోసుల దూరంలో నీలాచల పర్వతం ఉంది. అక్కడ శివుడు నారాయణ స్వరూపుడై ఉన్నాడు. శివుడు నారాయణ స్వరూపుడై ఉన్నాడు. యమేశ్వరుడు అని పేరుతో శివుడు జగన్నాథుని ఇక్కడ ఉపాసిస్తున్నాడు. ఆ లింగాన్ని ఉపాసించినట్లయితే 1,000,000 లింగాలు పూజించిన ఫలితం కలుగుతుంది. శివుడికి విష్ణువుకి భేదం లేదు అని చెప్పే క్షేత్రం అన్నమాట ఇక్కడ. ఈ క్షేత్రానికి పడమరన శంఖాకారం కలిగిన పర్వతం ఉంది. అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు. సముద్ర తీరం నుండి వటవృక్షం మూలల వరకు ఈ శంఖ పర్వతం వ్యాపించి ఉంది. అక్కడ సముద్ర స్నానం చేసినట్లయితే ముక్తి లభిస్తుంది. పూర్వం ఈశ్వరుడు కోపంతో బ్రహ్మ యొక్క 5వ శిరస్సు, బ్రహ్మగారికి ముందు వెనక ఈ పక్కన 4 కాకుండా పైన కూడా ఒక శిరస్సు ఉండేది. ఎప్పుడో మొదట్లో ఒకప్పుడు ఈశ్వరుడు కోపంతో బ్రహ్మ యొక్క 5వ శిరస్సు ఖండించి ఈ తీర్థానికి వచ్చి స్నానం చేసి, ఎందుకంటే అది ఖండించగానే ఈశ్వరుని యొక్క చేతికి అతుక్కుపోయి ఉంది, విడివడల. అప్పుడు బ్రహ్మ కపాలం నుంచి ఈ తీర్థానికి వచ్చి స్నానం చేసి, ఆ బ్రహ్మ కపాలం అంటే ఆ బ్రహ్మ తల అంటుకుపోయిన చెయ్యి, దాని నుంచి విముక్తి పొందాడు. ఆ కపాల విమోచన క్షేత్రం 2వ ఆవర్తనలో ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించిన వాళ్ళు బ్రహ్మహత్యా పాపం నుండి కూడా ముక్తిని పొందుతారు. ఇక 3వ ఆవర్తనంలో విమల అని లక్ష్మీదేవి యొక్క శక్తి ఉంది. ఈ విమల అనే పేరు కూడా లక్ష్మీదేవి యొక్క 8 పేర్లలో ఒకటి. ఈ క్షేత్రాన్ని దర్శించిన వారు మరణానంతరం ముక్తిని పొందుతారు. ఈ శంఖం యొక్క నాభి ప్రదేశంలో 3 కుండాలున్నాయి. వటవృక్షం ఉంది. ఈ భాగంలో అర్ధాంశిని ప్రతిష్ఠించబడింది. అర్ధాంశిని దర్శించిన వారు శాశ్వత భోగాలు అనుభవిస్తారు. ఈ శంఖ పర్వతం యొక్క దక్షిణ భాగాన్ని దేవతలు కూడా కోరుకుంటారు. ఈ క్షేత్రాన్ని రోహిణం అని పిలుస్తారు. నృసింహుడు దక్షిణ భాగంలో ఉంటాడు. పూర్వం ఈశ్వరుడు ఇక్కడ తపస్సు చేయగా లక్ష్మీదేవి గౌరిని సృష్టించి పరమేశ్వరునికి భార్యగా ఇచ్చింది. ఈ అంతర్వేదిని రక్షించమని లక్ష్మీదేవి పార్వతిని ఆదేశించింది. ఆమె 8 రూపాలు ధరించి అంతర్వేదిని రక్షిస్తోంది. రుద్రాణి 8 రూపాలు ధరించటం చూసి పరమేశ్వరుడు కూడా 8 రూపాలు ధరించి విష్ణువుని ఉపాసించి, ఓ దేవా, నీవు ఎక్కడ నివసిస్తావో అక్కడ నేను కూడా ఉండేటట్లుగా వరాన్ని ప్రసాదించమని వరం కోరుకున్నాడు. అప్పుడు స్వామి రుద్రుణ్ణి శంఖు పర్వతానికి మధ్య భాగంలో క్షేత్రపాలకుడిగా నియమించాడు. సత్యయుగంలో ఇంద్రజిమ్నుడు అనే రాజు ఉండేవాడు. ఆయన 1000 అశ్వమేధ యాగాలు చేశాడు. అప్పుడు అతన్ని అనుగ్రహించడానికి ఒక కొయ్య పుట్టి
4 భాగాలవుతుంది. వాటిని నీవు స్వీకరించి మా ప్రతిమలు చేసి అక్కడ ప్రతిష్ఠించు అని లక్ష్మీదేవి బ్రహ్మగారిని ఆదేశించింది. ఒక్కసారి విందాం ఇదే మాటని, ఎందుకంటే ఇది ముఖ్యమైన విషయం. సత్యయుగంలో ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఉండేవాడు. ఆయన 1000 అశ్వమేధ యాగాలు చేశాడు. అప్పుడు అతన్ని అనుగ్రహించడానికి ఒక కొయ్య పుట్టి 4 భాగాలుగా అవుతుంది. వాటిని నువ్వు స్వీకరించి మా ప్రతిమలు తయారు చేయించి అక్కడ ప్రతిష్ఠించు అని లక్ష్మీదేవి బ్రహ్మగారిని ఆదేశించింది. ఆ మాటలు విని బ్రహ్మ ఆనందించి తన లోకానికి వెళ్ళిపోయాడు. బలరాముడు సుభద్రతో కలిసి ఉన్న స్వామి విగ్రహాన్ని ఇంకో 4వది ఏంటి అంటే సుదర్శనం. ఇలా స్వామి విగ్రహాన్ని విశ్వకర్మ తయారు చేసి నీలాచల పర్వత గుహలో ఉంచాడు. తయారు చేసి పర్వత గుహలో పెట్టాడు విశ్వకర్మ. దారు శిల్పం యొక్క లీలను లక్ష్మీదేవి ఈ విధంగా చెప్పింది. దారు అంటే కొయ్యతో తయారు చేసిన ఈ విగ్రహాల గురించి లక్ష్మీదేవి చెప్తోంది. పూర్వం కురుక్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు క్షత్రియుడు ఉండేవారు. వాళ్ళు దుష్కృత్యాలు చేస్తూ చెడ్డ పనులు చేస్తూ కాలం గడుపుతున్నారు. ఒక రోజున వారు యజ్ఞశాలకు వెళ్ళారు. అక్కడ శాస్త్ర పఠనాన్ని విని జ్ఞానాన్ని పొంది మనం బుద్ధిపూర్వకంగా తప్పులు చేశాం, దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి తగిన మార్గం తెలుసుకోవటానికి బ్రాహ్మణులను ఆశ్రయించాలి అని అనుకుని వాళ్ళు బ్రాహ్మణులని ప్రార్థించారు. ఈ ఘోర పాపం నుంచి మోక్షం పొందాలి అంటే పురుషోత్తమ క్షేత్రం, అదే పూరి, అక్కడికి వెళ్ళండి. అక్కడ పురుషోత్తముడు దారుమయ రూపంలో ఉన్నాడు అని బ్రాహ్మణులు వాళ్ళిద్దరికీ చెప్పారు. వాళ్ళు తమ దుష్కృత్యాలను విడిచిపెట్టి మనసారా విష్ణువుని ధ్యానించుచు పురుషోత్తమ క్షేత్రానికి చేరి అక్కడ తీర్థంలో స్నానం చేసి ప్రసాద ద్వారం దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి భగవంతుని కోసం ఎదురు చూశారు. ఎన్ని రోజులు ఎదురు చూసినా భగవంతుని దర్శనం కాలేదు. ఆహారాన్ని వదిలిపెట్టి 3 రోజులు భగవన్నామాన్ని జపిస్తూ ఎదురు చూశారు. 3వ రోజు 3వ జామున ఒక జ్యోతి కనిపించింది. తిరిగి వాళ్ళిద్దరూ 3 రోజులు నిరాహారులై ఉండి భగవన్నామ స్మరణ చేస్తూ కాలం గడుపుతున్నారు. 7వ రోజు రాత్రి మధ్య భాగంలో వారికి స్వామి దర్శనం కలిగింది. దేవతలందరూ ఆ స్వామిని దర్శించుకొని స్తుతించటం ప్రారంభించారు. ఆ స్తుతులు వినగానే బ్రాహ్మణుడికి రాజుకి జ్ఞానోదయం కలిగి పాప విముక్తులై వెంటనే వాళ్ళు కూడా చేతులు జోడించి తల వంచి నమస్కరించి ఆనందంతో స్వామిని స్తుతించారు. ఎదురుగా దివ్య తర్వాత అంబరీషుడు కూడా అక్కడ స్వామిని స్తుతించాడు. పరమాత్మ వారి ప్రార్థనలకు సంతుష్టిని పొంది స్వర్గానికి వెళ్ళిపోయాడు. పుండరీకుడు అంబరీషుడు కనులు తెరిచి చూశారు. స్వామిని తాము కలలో చూసినట్లుగా భావించారు. స్వామి లీలలను తిరిగి చర్మచక్షువులతో వారు ఇప్పుడు చూడగలిగారు. ఎదురుగా దివ్య సింహాసనంపై స్వామిని చూశారు. ఆ పక్కన హలాయుధం ధరించి, అంటే నాగలి, హలాయుధం అంటే నాగలి ధరించిన బలరాముణ్ణి చూశారు. వారి మధ్యన సుభద్రను చూశారు. తర్వాత వేరుగా ఇంకొక పద్మంపై కూర్చుని ఉన్న లక్ష్మీదేవిని చూశారు. స్వామికి ఎడమ వైపున చక్రాయుధాన్ని చూశారు. ఈ విధంగా జగన్నాథుడు బ్రహ్మతీర్థం యొక్క తీరంలో దారు రూపంలో 4 రూపాలుగా అవతరించి ఉన్నాడు. ఆ స్వామిని దర్శించుకుని పుండరీకుడు అంబరీషుడు బ్రతికి ఉన్నంత కాలం అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుని నారాయణ స్మరణ చేసుకుంటూ ముక్తిని పొందారు. కృతయుగంలో సూర్యవంశానికి చెందిన ఇప్పుడు ఇంద్రద్యుమ్నుడి గురించి చిన్న వివరం అక్కడ వచ్చింది. ఇప్పుడు ఆయన గురించి వివరిస్తున్నారు. ఇంద్రద్యుమ్నుని వృత్తాంతం. ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఉండేవాడు. ఆయన ఇప్పుడు కృతయుగంలో సూర్యవంశానికి చెందిన ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఉండేవాడు. ఆయన సత్యవాది, సదాచార పరాయణుడు, న్యాయంగా పరిపాలించేవాడు. అతని రాజధాని అవంతి. ఆ నగరం 2వ అమరావతి. అమరావతి అంటే ఇంద్రుని యొక్క రాజధాని అమరావతి లాగా ఉండేది. అతని సభాభవనం కవులతో, తీర్థయాత్రలు చేసిన వాళ్లతో, జ్యోతిష్కులతో, వేద పండితులతో నిండి ఉండేది ఇంద్రద్యుమ్నుని సభ. ఒక రోజున ఆ రాజు రాజ్యసభలో పండితులను, తీర్థయాత్రలు చేసిన వారిని చూసి ఈ చర్మచక్షువులతో స్వామిని చూడగలిగిన
పుణ్యక్షేత్రం ఏదైనా ఉందా? అంటే ఈ కంటితో పరమేశ్వరుణ్ణి చూడగలిగే పుణ్యక్షేత్రం ఏదైనా ఉందా అని అడిగాడు. వారిలో ఒక బ్రాహ్మణుడు లేచి, రాజా, నేను చిన్నతనం నుండి అనేక ప్రదేశాలు చూశాను. భారతదేశంలో ఓడ్ర ప్రదేశం అని ఉంది. ఓడ్ర అంటే ఒరిస్సా. అక్కడ నీలగిరి అనే పర్వతం ఉంది. ఆ పర్వతం మీద ఒక క్రోసు దూరం వ్యాపించి ఉన్న ఒక పెద్ద కల్పవృక్షం ఉంది. దానికి పక్కన రౌహిణం అనే కొండ ఉంది. అందులో నీటిని ముట్టుకుంటే చాలు ముక్తి కలుగుతుందట. ఆ కుండానికి తూర్పు తీరంలో ఇంద్రం నీలమణులతో చేసిన స్వామి విగ్రహం ఉంది. ఆ కుండంలో స్నానం చేసి పురుషోత్తముని దర్శించగలిగినట్లయితే ముక్తిని పొందొచ్చు. అక్కడ శబరిక దీపం అనే ఆశ్రమం ఉంది. దానికి పడమర దిక్కున బోయవారు నివసించే ఇళ్ళు ఉంటాయి. ఆ బోయల ఇంటి మధ్య నుంచి స్వామి దేవాలయానికి దారి ఉంది. అంటే బోయలు నివసించే ప్రదేశ మధ్యలోంచి స్వామి దర్శించే దేవాలయం అక్కడి నుంచి వెళ్ళాలి. ఓ రాజా, స్వామిని ప్రసన్నం చేసుకోవటానికి నేను అక్కడ కొద్ది రోజులు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ వనవాసం చేశాను. ప్రతి రాత్రి ఆ స్వామిని దర్శించుకోవటానికి అక్కడికి దేవతలు వస్తూ ఉంటారు. వారి నుంచి దివ్యమైన పరిమళాలు వ్యాపిస్తూ ఉంటాయి. కల్పవృక్షాలు వాళ్లపై పుష్పవృషాన్ని కురిపిస్తూ ఉంటాయి. అటువంటి మహిమగల ప్రదేశాన్ని నేను ఎప్పుడు ఎక్కడ చూసి ఉండలేదు. ఆ ప్రదేశంలో ఒక కాకి స్వామిని దర్శించుకుని దేహాన్ని వదిలిపెట్టి మోక్షాన్ని పొందిందని ఒక పురాణ గాథ కూడా ఉంది. అలాగే ఒక పాపాత్ముడు దాహం వేసి ఈ రౌహిణీ కుండంలో నీరు తాగటానికి వచ్చి అక్కడ ప్రాణం విడిచి మోక్షాన్ని పొందాట. నేను కూడా ఆ స్వామిని దర్శించుకున్న తర్వాత ఆదిశేషంతో సమానమైన జ్ఞానాన్ని పొందాను. నీవు విష్ణు భక్తుడివి కాబట్టి నీకు ఆ స్వామిని గురించి చెప్పాలని నేను వచ్చాను అని బ్రాహ్మణుడు రాజుకు చెప్పి అందరూ చూస్తుండగానే అంతర్ధానమైపోయాడు ఆ బ్రాహ్మణుడు. ఎలాగైనా అటువంటి పవిత్ర ప్రదేశాన్ని చూడాలని భావించి ఇంద్రజిమ్నుడు తగిన ఏర్పాట్లు చేయమని పురోహితుడిని ఆజ్ఞాపించాడు. నా తమ్ముడైన విద్యాపతి ఆ ప్రదేశానికి వెళ్లి మనమందరం అక్కడ నివసించడానికి తగిన ఏర్పాట్లు చేస్తాడు. తర్వాత మనం అక్కడికి వెళ్లి స్వామిని దర్శించుకోవచ్చని ఆ పురోహితుడు చెప్పగా విని, అంటే ఆయన పురోహితుడు చెప్పగా విని రాజు చాలా ఆనందించి అంతఃపురానికి చేరుకున్నాడు. పురోహితుడు తన తమ్ముడైన విద్యాపతిని పిలిచి తగిన రీతిని సత్కరించి పూల రథంపై ఓడ్ర దేశానికి పంపించాడు. ఓడ్ర దేశం అంటే ఒరిస్సా. నా జన్మ తరించింది. పాపాలను పోగొట్టే స్వామి పద్మముఖాన్ని చూడగలిగే అదృష్టం నాకు కలిగింది. నీలాద్రిపై ఉన్న స్వామి రూపాన్ని నేను చూడగలుగుతున్నాను అని ఆనందంతో ఆ బ్రాహ్మణుడి పురోహితుని తమ్ముడైన విద్యాపతి మంచి ముహూర్తం చూసుకుని బయలుదేరాడు. విద్యాపతి చాలా రోజులు ప్రయాణించి ఓడ్ర దేశానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న ఒంటి మామిడి అనే గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ శంఖ చక్ర గదా పద్మాలు దర్శించిన అక్కడ వేద పండితులను కూడా చూశాడు. ఆ తర్వాత విష్ణువును స్మరించుకుంటూ ముందుకు సాగాడు. కొంత దూరం ప్రయాణించాక నీలాచల పర్వతం కనిపించింది. అక్కడ స్వామి దర్శనం లభించక చూశాడు. ఎంతసేపు చూసినా స్వామి దర్శనం అక్కడ వెతికినా కనిపించలా. దర్భాసనం ఏర్పాటు చేసుకుని అక్కడే స్వామిని ధ్యానిస్తూ ఉండిపోయాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత కొండ పక్క నుంచి మానవాతీతమైన స్వరం వినిపించింది. అంటే ఆకాశవాణి అన్నమాట. విద్యాపతి ఆ వాక్కుని అనుసరించి ప్రయాణమయ్యాడు. కొంత దూరం ప్రయాణించాక శబర దీపకం అనే ప్రదేశానికి చేరుకున్నాడు. అదే సమయానికి విశ్వావసు అనే బోయవాడు విష్ణు పూజను పూర్తి చేసుకుని అక్కడికి వచ్చి, బ్రాహ్మణోత్తమ, ఈ దట్టమైన అడవిలోకి నువ్వెలా వచ్చావు? నువ్వు చాలా అలసిపోయినట్లున్నావు. ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకో అని చెప్పి ఆ బోయవాడు తగిన ఏర్పాట్లు చేశాడు. వైష్ణవోత్తమ, నాకు ఈ మర్యాదలతో ఏమీ పనిలేదు. అవంతి నగరంలో ఇంద్రజిమ్నుడు అనే రాజు ఉన్నారు. అతనికి ఒక సన్యాసి ఈ క్షేత్రం గురించి చెప్పారు. ఈ పవిత్ర క్షేత్రాన్ని చూడాలని రాజుకు చాలా కుతూహలం కలిగి నన్ను పంపించారు. ఈ ప్రదేశంలో మొదట నేను చూసి రాజుగారికి ఆ వార్త తెలియబచ్చేదాకా నేను భోజనం చెయ్యను. ఆ స్వామి దర్శనం నాకు కల్పించు అని బ్రాహ్మణుడు కోరగానే
విశ్వావసు అనే బోయవాడు నాకు ప్రాణ సమానమైన జనార్దనుడు ఇక్కడ రహస్యంగా ఉన్నాడు. ఈ విషయం బ్రాహ్మణుడికి చెప్పినట్లయితే అందరికీ తెలిసిపోతుంది. చెప్పకపోతే బ్రాహ్మణుడు శపిస్తాడు. ఇతని కోరిక తీర్చకపోయినట్లయితే నాకు ఇహపరాలు కూడా కలగవు అని భావించి, సరే స్వామినే చూపిద్దాం అని విశ్వావసు సిద్ధమయ్యాడు. బ్రాహ్మణోత్తమ, ఈ వృత్తాంతాన్ని మేము ముందుగానే విన్నాం. ఇంద్రజిమ్ముడనే రాజు ఇక్కడికి వస్తాడని మాకు ముందుగానే తెలుసు. ఆ బోయవాడు చెప్తున్నాడనమాట విద్యాపతితో, నీవు రాజు కంటే చాలా అదృష్టవంతుడివి. రాజు కంటే ముందుగా నీవు స్వామిని దర్శించుకుంటున్నావు అని చెప్తూ విశ్వావసు విద్యాపతిని తీసుకుని స్వామి ఉన్న ప్రదేశానికి తీసుకొచ్చాడు. విద్యాపతి రోహిణి కుండంలో స్నానం చేసి శిరస్సు వంచి స్వామిని స్తుతించాడు. బ్రాహ్మణత్వ, నీవు స్వామిని చూడటం వల్ల ధన్యుడు అయ్యావు. సాయంకాలం అయింది, ఆకలితో బాధపడుతున్నావు, మా ఇంటికి వెళ్దాం పదా అంటూ అక్కడ స్వామి దర్శనమైంది విద్యాపతికి. ఈ విశ్వావసు అనే బోయవాడు విద్యాపతిని తీసుకుని బయలుదేరాడు. విద్యాపతి జగన్నాథుడిని దర్శించుకున్న ఆనందంలో ఉండిపోయాడు. అతనికి ఆకలి దప్పులు తెలియటం లేదు. విశ్వావసు బ్రాహ్మణునికి తగిన భోజన వసతులు ఏర్పాటు చేశాడు. ఈ అరణ్యంలో ఇలాంటి భోజనాన్ని ఎలా ఏర్పాటు చేయగలిగావు అని ఆశ్చర్యపోయాడు విద్యాపతి. విశ్వావసు, ఆ సంబారాలు ఎలా ఏర్పాటు చేయగలిగావు అని అడిగాడు. స్వామి, ఈ రహస్యం చెప్పటం నాకు ఇష్టం లేదు, అయినా నీవు అతిథివిగా అడిగావు కాబట్టి చెప్తున్నాను. ఈ స్వామిని దర్శించుకోవటానికి ప్రతినిత్యం ఇంద్రాది దేవతలు ఇక్కడికి వస్తూ ఉంటారు. వారు స్వామికి సమర్పించిన వాటిని అవే నీకు భోజనంగా పెట్టాను. ఇటువంటి దేవ నిర్మాల్యాన్ని, అంటే పరమాత్మ నివేదన చేయగా మిగిలిన పదార్థం అన్నమాట, దేవ నిర్మాల్యాన్ని తినటం వల్ల పాపాలన్నీ నశిస్తాయి, ముసలితనం రాదు, మరణం సంభవించదు అని విశ్వావసు చెప్పాడు. విద్యాపతికి ఆ మాటలు వినగానే ఆనందంతో కన్నుల భాష్పాలు నిండే. ఈ బోయవాడు ఎంత అదృష్టవంతుడో కదా, ప్రతిరోజు స్వామి ప్రసాదాన్ని తీసుకోగలుగుతున్నాడు. నేను కూడా ఇక్కడే ఉండిపోయి స్వామిని సేవించుకుంటూ ఉండిపోతాను అని మనస్సులో అనుకుని, మిత్రమా, నేను రాజు సేవను వదిలి ఇక్కడే ఉండిపోతాను, స్వామిని సేవించుకుంటాను, జన్మరాహిత్యానికి ప్రయత్నిస్తాను, ఇంద్రజిమ్న మహారాజుని ఇక్కడికి తీసుకొచ్చి స్వామికి దేవాలయం కట్టిస్తాను, ఉపచారాలు చేయిస్తాను అని విద్యాపతి ప్రతిజ్ఞ చేశాడు. ఎందుకంటే తాను వెళ్ళి చూసినవన్నీ చెప్పాలి, రాజు ఇక్కడికి రావాలి. ఆ వచ్చేటప్పుడు నేను కూడా ఇక్కడే ఉండిపోతాను అని చెప్తున్నాడు. బ్రాహ్మణోత్తమ, ఈ విషయం మా అందరికీ తెలుసు. అంటే ఈ బోయవాడు చాలా జ్ఞానం కలిగిన వాడు. అందుకని మా అందరికీ కూడా ఈ విషయం తెలుసు. ఇంద్రజిమ్నుడు ఇక్కడికి వస్తాడని, స్వామిని అతడు చూడలేడని, కొద్ది కాలంలో ఆ స్వామి బంగారు ఇసుకతో కప్పివేయబడతారని మేము విన్నాం. అయినా నీవు ఈ విషయాన్ని రాజుకు చెప్పకుండా ఇంద్రజిమ్ముడిని ఇక్కడికి తీసుకొచ్చి స్వామి దర్శనం కాక ప్రాయోపవేశానికి సిద్ధపడతాడు. నువ్వు కనిపించడు స్వామి అని చెప్పకు, బంగారు ఇసుకతో ఆయన కప్పబడిపోయి ఉంటాడు, ఇవన్నీ నువ్వు చెప్తే ఆయన చనిపోతాడు. ఎందుకు నువ్వేం చెప్పకు ఈ విషయాలు. ఇప్పుడు కలలో స్వామి కల్పించి ఆదేశిస్తే కొయ్యతో స్వామి రూపాలు 4 తయారు చేయిస్తాడు. జరగబోయేదంతా ఈ విశ్వావసు చెప్తున్నాడు అనమాట విద్యాపతికి. వాటిని బ్రహ్మ ప్రతిష్ఠిస్తాడు. మన వంశాలు ఉన్నంత వరకు స్వామి ఇక్కడే ఉంటాడు. కాబట్టి నువ్వు విచారించటం మానేసి ఇవేమీ చెప్పకుండా రాజును తీసుకురా అని చెప్పి విశ్వావసు విద్యాపతిని సాగనంపాడు. విద్యాపతి రథాన్నెక్కి అవంతి నగరం చేరుకున్నాడు. ఆ రోజు సాయంత్రం దేవతలు స్వామిని దర్శించుకోవటానికి నీల పర్వతం దగ్గరకు వచ్చారు. అక్కడ స్వామి, పుష్కరిణి రెండూ కనపడలేదు. అంత బంగారు ఇసుకతో కప్పివేయబడింది. అంటే విద్యాపతి చూసి వెళ్ళిన వెంటనే బంగారు ఇసుకతో కప్పివేయబడింది. అయితే ఈ విషయం విశ్వావసు అనే బోయేవాడికి తెలిసినా కూడా ఇవి నువ్వేం చెప్పకుండా రాజును తీసుకురా అని చెప్తాడు. స్వామి, అనాథలమైన మమ్మల్ని రక్షించు, నిన్ను చూడలేక మేము దుఃఖంతో మునిగిపోయి ఉన్నాం, నీ శుభ దృష్టితే మమ్మల్ని ఉద్ధరించు అని దేవతలందరూ, వాళ్ళకి రోజు ఇక్కడికి వచ్చి ప్రార్థించుకోవటం అలవాటు, పూజ చేసుకోవడం. ఇవాళ స్వామి కనపడలేదు. ఆ దేవతలందరూ ప్రార్థించారు. ఓ దేవతలారా, మీరు ఎంత విచారించినా స్వామి దర్శనం లభించదు, మీరు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి కారణం తెలుసుకోండి అని ఆకాశవాణి చెప్పింది.
దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్లి స్వామి దర్శనం కల్పించమని ప్రార్థించారు. స్వామి యముని అనుగ్రహించటం, దారమూర్తిగా ఉద్భవించటం, ఇలాంటి విషయాలు బ్రహ్మ చెప్పగా విని దేవతలందరూ ఆనందంతో స్వర్గానికి వెళ్ళిపోయారు. మరి విద్యాపతి నీలమాధవుడిని దర్శించుకున్నది. నీలమాధవుడు అంటే జగన్నాథుడు అన్నమాట. ఆయనకే ఇంకొక పేరు నీలమాధవుడు. నీలమాధవుడిని దర్శించుకున్నందుకు ఆనందిస్తూ అవంతి నగరానికి చేరుకున్నాడు. ఇంద్రజిమ్నుడు తన సింహాసనం నుండి లేచి ఎదురు వెళ్లి ఆ బ్రాహ్మణ్ణి తీసుకొచ్చి సత్కరించాడు. నా జన్మ ధన్యమైంది, నిర్మాల్యాన్ని ధరించిన మాధవుని చూస్తున్నాను అంటే, వెళ్ళిన నిర్మాల్యాన్ని ధరించిన మాధవుణ్ణే చూస్తున్నాను, నువ్వే ఆ నీలమాధవుడివి అని విద్యాపతిని పొగుడుతున్నాడు రాజు. అంటూ రాజు విద్యాపతి పాదాలకు నమస్కరించాడు. తన ఎదుట స్వామి ఉన్నట్లుగానే భావించి స్తుతి చేశాడు. రాజా, ఆ స్వామి దివ్యమూర్తిని గురించి వివరంగా చెప్తాను. ఇంద్రనీలమణితో చేసిన ఆ స్వామి రూపం చాలా పురాతనమైనది. ఒక్కసారి దర్శించినంత మాత్రాన్నే మోక్షం లభిస్తుంది. ఇంద్రాది దేవతలు ప్రతినిత్యం అక్కడికి వచ్చి దివ్యమైన పుష్పాలతో పూజ చేస్తూ ఉంటారు. ఎన్ని రోజులైనా ఆ పువ్వులు మాలలు వాడిపోవు, సుగంధం కోల్పోవు. స్వామి ప్రసాదం స్వీకరించిన వాళ్ళకి ముసలితనం, రోగాలు ఉండవు. స్వామి ఉన్న ప్రదేశంలో దుఃఖమే ఉండదు. సాయంకాల సమయంలో నేను అక్కడే ఉన్నాను. ఆ సమయంలో వైకుంఠం అక్కడే ఉన్నట్లుగా అనిపించింది. ఎందుకంటే దేవతలు అక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత నా మిత్రుడు స్వామికి దేవతలు సమర్పించిన దివ్య భోజనాన్ని దేవతలు సమర్పించి వెళ్ళిపోయిన తరువాత నా స్నేహితుడు ఆ దివ్యమైన భోజనాన్ని నాకు పెట్టాడు. స్వామి రూపం అపురూపమైనది. నీలాద్రి పర్వతం చుట్టూ అరణ్యం ఉంది. 5 క్రోసుల పొడవు వెడల్పు ఉంది. తీర్థరాజం చుట్టూ తీరంలో బంగారు ఇసుక ఉంది. ఆ నీలాద్రి పర్వతం పైభాగంలో ఒక వృక్షం ఉంది. దానికి తూర్పున ఉన్న వేదిక మధ్య భాగంలో ఇంద్రనీలమణులతో చేసిన స్వామి రూపం ఉంది. ఆ స్వామి రూపం రాయితో చేసిన చిరునవ్వు నవ్వుతున్నట్లుగా ఉంది. స్వామికి ఎడమ భాగాన లక్ష్మీదేవి పద్మం ఎడమ చేతిలో ధరించి ఉంది. అనేక జన్మల కర్మఫలం చేత నేను వాటిని అలా కర్మఫలం ఉన్న వాళ్ళు మాత్రమే వాటిని చూడగలుగుతారు. రాజా, నీ ఆజ్ఞ చేత నేను వెళ్ళి అదంతా చూశాను. ఆ చూసిందంతా నీకు చెప్పాను. ఇక నీ ఇష్టం అని విద్యాపతి వినయంగా నిలబడి ఉన్నాడు. బ్రాహ్మణోత్తమ, నీవు స్వామి రూపాన్ని గురించి చక్కగా చెప్పావు. స్వామి నిర్మాల్యాన్ని తాకటం వల్ల ధన్యుడివయ్యాను. ఎందుకంటే స్వామి నిర్మాల్యం అంటే ఇక్కడ విద్యాపతి అని అర్థం అన్నమాట. విద్యాపతిని తాకటం వల్ల నేను ధన్యుణ్ణయ్యాను. స్వామిని చూడటానికి తగిన అధికారం నాకు లభించింది. నేను స్వామి దగ్గరకు వెళ్ళి అక్కడ అందరూ నివసించడానికి తగిన ఒక నగరాన్ని నిర్మిస్తాను. దేవాలయానికి దుర్గాన్ని నిర్మిస్తాను. అక్కడ అశ్వమేధ యాగం చేస్తాను. వందలాది ఉపచారాలు చేస్తాను అని ఎంతో ఆనందంగా రాజు చెప్పగా విని విద్యాపతి ఆనందించాడు. అదే సమయంలో లోకాలను సంచరిస్తూ నారదుడు అక్కడికి వచ్చాడు. నారదుడిని చూసి ఇంద్రద్యుమ్నుడు ఎదురు వెళ్లి స్వాగతం పలికాడు. ఇంద్రద్యుమ్న, నీ గుణాల చేత బ్రహ్మాది దేవతలను కూడా సంతృప్తి పరిచావు. నీవు బ్రహ్మలోకంలో నివసించడానికి తగిన అర్హత కలిగిన వాడివి. బదరకాశ్రమంలో నరుని దర్శించుకోవాలని వస్తూ నీవు నీలాద్రిపై వేంచేసి ఉన్న జగన్నాథునికి చేయవలసిన సేవలను తెలుసుకుని అభినందించడానికి నేను ఇలా వచ్చాను. బదరికాశ్రమం వెళుతూ నీ మాటలు విని నేను ఇటువైపు వచ్చాను. నీవు చేసిన పూర్వజన్మ సుకృతం వల్ల జగన్నాథునిపై నీకు భక్తి కలిగింది. నా తండ్రి అయిన బ్రహ్మ జగన్నాథుణ్ణి సేవించి ఈ సృష్టిని చేయగలిగాడు. ఆ వంశంలో జన్మించిన నీకు మరి ఇలాంటి భక్తి కలగటం కూడా తగి ఉన్నది అని చెప్తున్నాడు నారదుడు ఇంద్రద్యుమ్నుడితో. ఇంద్రద్యుమ్నుడు నారదుని మాటలు విని చాలా ఆనందించి, స్వామి, నీ సాన్నిధ్యంలో నాలోని చీకట్లన్నీ తొలగిపోయాయి. అన్ని లోకాలను సంచరించే నీకు నీల పర్వతంపై ఉన్న జగన్నాథుని నివాసం కూడా ప్రదేశం తెలుసు. శుభకరమైన ఆ ప్రదేశానికి వెళ్దాం. అక్కడ ఉన్న తీర్థాల గురించి నాకు ముందుగా తెలియపరచండి అని నారదుణ్ణి ప్రార్థించాడు ఇంద్రద్యుమ్న మహారాజు. రాజా, నీవు కోరినట్లుగానే నీల పర్వతంపై ఉన్న తీర్థాల గురించి చెప్తాను.
నడు, స్వామి నిన్ను అనుగ్రహించటానికి 4 రూపాలు ధరించి ఉన్నాడు. అటువంటి స్వామిని దర్శించుకున్నట్లయితే మానవుడు భక్తికి అర్హుడవుతాడు అని నారదుడు చెప్పగానే ఇంద్రజిమ్నుడు జ్యేష్ఠ శుక్ల పక్షం పంచమి బుధవారం పుష్యమి నక్షత్రం రోజున యాత్రకు సర్వం సిద్ధం చేశాడు. రాజుతో పాటుగా నగరంలోని అన్ని కులాల వాళ్ళు బయలుదేరారు. ఇక్కడ కులాలు అని చెప్తున్నారు కానీ అవి వర్ణాల వాళ్ళు. ఎందుకంటే అప్పట్లో ఇన్ని కులాలు లేవు, కేవలం వర్ణాలు, 4 వర్ణాల వాళ్ళే. 4 వర్ణాల వాళ్ళు బయలుదేరారు. సైన్యం, వారితో పాటుగా రథాలు, ఏనుగులు అవి కూడా బయలుదేరాయి. అసలు నగరం అంతా తరలి వెళ్ళిపోతున్నట్లుగా ఉంది. బ్రాహ్మణులు రాజుల సకల తీర్థ జలాలతో అభిషేకం చేశారు. తెల్లని వస్త్రాలు ధరింపచేశారు. అగ్నికి ప్రదక్షిణ చేయించారు. నవగ్రహ పూజలు చేయించారు. రాజు మంగళకరుడని జయకరుడు అగు విష్ణువును స్మరించుకున్నాడు. వేద పండితులు ఆశీర్వచనాలు పలికారు. వందలాది శంఖాలు ఒక్కసారిగా మోగాయి. అనేక వాయిద్యాలు మోగుతున్నాయి. ఇంద్రజిమ్నుడు నృసింహస్వామికి, దుర్గాదేవికి సాష్టాంగ నమస్కారం చేసి నీలగిరికి బయలుదేరాడు. సేవకులు దారి చూపిస్తూ ఉండగా రాజు నీలాద్రి చేరుకున్నాడు. ఉత్కళ దేశానికి సరిహద్దులో ఉన్న, ఉత్కళం అంటే ఉత్కళమన్నా ఒరిస్సానేమో, ఉత్కళమన్నా ఒరిస్సానే కదా, వాడ్ర దేశం, ఉత్కళ, ఆ పేర్లన్నీ ఒరిస్సాకి. చర్చికాదేవి దేవాలయం ఉంది. ఇదేదో కొత్త పేర్లో ఉంది మనకి, ఇలా చాలా పేర్లు కొత్త వస్తాయి. చర్చికాదేవి దేవాలయం ఉంది. ఆ దేవాలయం దగ్గరికి ఇంద్రజిమ్న మహారాజు, నారదుడు చేరుకున్నారు. నారదుడి ఆదేశాన్ని అనుసరించి రాజు చర్చికాదేవికి సాష్టాంగ నమస్కారం చేశాడు. చరాచరాలకు అధినాథుడైన నీలాద్రినాథుని ఈ కన్నులతో చూసినట్లుగా అనుగ్రహించు తల్లి అని అమ్మవారిని ప్రార్థించాడు రాజు. సాయం సమయం అయింది. బ్రాహ్మణుల ఆదేశాన్ని అనుసరించి సాయం విధులు పూర్తి చేసుకుని తన అనుచరులతో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఉత్కళ ప్రభువు అంటే ఒరిస్సా రాజు అనమాట అక్కడికి వచ్చాడు. ఇంద్రజిమ్నుడు ఆ ఉత్కళ ప్రభువుని సాదరంగా ఆహ్వానించి ఉచితాసనంపై కూర్చోబెట్టి, రాజా అంతా కుశలంగా ఉందా? నీలాద్రి స్వామికి జయం కలుగుతోందా? స్వామి చరణాలపై మీకు భక్తిభావం కలిగి ఉన్నదా? ప్రశ్నలు చూడండి. బాగున్నారా, అన్నం తిన్నారా, మీ వాళ్ళందరూ బాగున్నారా? కాదుట. అంతటా కుశలంగా ఉందా? నీలాద్రి స్వామికి జయం కలుగుతోందా? అంటే చేయవలసిన ధూపదీప నైవేద్యాలన్నీ చేస్తున్నారా? స్వామి చరణాలపై మీకు భక్తిభావం కలిగి ఉందా? ఎంత మంచి ప్రశ్న కదా ఇది, మనకు తెలియదు ఇలాంటివి. అలా అడిగాడు. రాజా, సూర్యుడు ఉదయించి ఉండగా చీకటి కలుగుతుందా? నీవు పరిపాలిస్తూ ఉండగా ధర్మం 4 పాదాల నడుస్తోంది. ఇక్కడికి దక్షిణ సముద్ర తీరంలో నీలాద్రి పర్వతంపై జనసంచారం లేని చోట స్వామి ఉన్నాడు. ఆ జనార్దన స్వామి ప్రస్తుతం ఇసుకతో కప్పబడి ఉన్నాడు. ఎందుకని? ఇతను విద్యాపతి దర్శించుకుని వచ్చిన వెంటనే ఇసుకతో కప్పబడింది. అప్పుడు దేవతలు వెళ్ళినా కూడా దేవతలకి దర్శనం కాలేదు కదా, అది ఇప్పుడు చెప్తున్నాడు. ఇసుకతో కప్పివేయబడి ఉంది. అందువల్ల నా రాజ్యంలో దుర్భిక్షం ఏర్పడింది. దుర్భిక్షం అంటే కరువు కాటకాలు. నీవు వచ్చావు కాబట్టి ఇప్పుడు నా రాజ్యం సుభిక్షం అవుతుంది అని ఉత్కళ ప్రభు చెప్పగానే ఇంద్రజిమ్నుడు నిర్విణ్ణుడైపోతాడు. ఎందుకంటే ఆయనకి ఇదేం తెలియదు కదా, చూద్దామని వచ్చాడు కదా స్వామిని. నారద మునీంద్ర, నేను దేనికోసం ఎంత దూరం కష్టపడి వచ్చానో ఆ ప్రయత్నం అంతా వ్యర్థమైపోయింది అని ఇంద్రజిమ్నుడు పలకగా, రాజా నువ్వేమీ విచారించాల్సిన పని లేదు. విష్ణు భక్తుల కోరిక ఎప్పటికీ విఫలం కాదు. ఆ స్వామిని నీవు తప్పకుండా చూడగలవు. నిన్ను అనుగ్రహించడానికి స్వామి తప్పకుండా భూమి మీద తిరిగి అవతరిస్తాడు. ఈ విషయంలో మనకు బ్రహ్మగారి సహాయం కూడా అవసరమే. అందువల్ల నీవు ఈ రాత్రి విశ్రాంతి తీసుకో అని నారదుడు రాజుకు చెప్పి పంపించేశాడు. ఇంద్రజిమ్నుడు రాత్రి విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే లేచి సంధ్యావందన విధులు నిర్వహించుకున్నాడు. ఉత్కళ ప్రభు దారి చూపిస్తూ ఉంటే నీలాద్రి పర్వతంపైకి ప్రయాణం చేస్తూ ఏకామ్ర వనానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగా గంధవతి అనే నదీ తీరానికి చేరుకున్నారు. ఆ నదీ తీరాన్ని దాటారు. ఓకే, ఇంతవరకు చెప్పుకుందాం.